సో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు, ఈ రోజు జరిగింది ఎలిమినేషన్. సో జాను ఎలిమినేట్ అయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జాను మెంటర్ అండ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని. సో అంటే ఇక్కడ జాను దేం లేదు కదా, తను కంటెస్టెంట్ కాదు, తను మెంటర్. అంటే కంటెస్టెంట్ తో బాగా చేయించాల్సింది, అంటే కంటెస్టెంట్ బాగా చేయలేదు అనట్లేదు, కానీ తనకన్నా మిగతా వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. దానివల్ల తన లిస్ట్ లో ఉంది, ఓట్ల ప్రకారం కూడా అలాగే తక్కువ ఉంది, మార్క్స్ కూడా తనకి తక్కువ ఉంది కాబట్టి అలా ఎలిమినేట్ అయింది. అయ్యో ఎక్కడైనా అన్ఫేర్ ఉందేమో అన్నట్టు ఫీల్ అవుతున్నట్టుంది జాను. అవునా, నాకు తెలియదు. సో బేసిక్ గా చాలా ఓంకార్ గారి షోలో చాలా క్లియర్ గా ఉంటారు. ఎవరైనా కొంచెం అటు ఇటు కన్సర్న్ చూపించినా కూడా చాలా కరెక్ట్ గా చెప్పాలి అని చెప్తారు ఓంకార్. చాలా షోస్ లో చూసాం మేము. ఇంతకు ముందు సీజన్ లో కూడా ఎవరైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా లేదు, యూ షుడ్ డూ దిస్, యూ షుడ్ డూ దట్ అని కరెక్ట్ గా చెప్తారు. సో ఎలా అనిపించింది ఈ ఎలిమినేషన్? లైక్ మాకు జరిగింది కూడా ఫస్ట్ ఎలిమినేషన్, అంటే ఓటింగ్ క్లియర్ గా ఉంది. ఆడియన్స్ ఓట్ వేశారు, దాంట్లో ఎవరికైతే లిస్ట్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేశారు. ఇంకా ఎవరు ఇది కాదు లేదు అని అంటానికి కూడా ఛాన్స్ లేదు ఆడియన్స్ కి ఖచ్చితంగా. ఎందుకంటే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, నీ కంటెస్టెంట్ అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఏం జరిగింది అసలు లోపల, ఎందుకు ఎలిమినేట్ అయ్యావని అనుకుంటా? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో తనకి హెల్త్ బాగాలేదు, ఇప్పటికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఆ ఎనర్జీ డౌన్ అవడం వల్ల కొంచెం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎంత నా ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ ఓటింగ్స్ చేశారు. ఎందుకంటే డాన్స్ బాగుంటేనే ఓటింగ్ వేయాలి ఏదైనా. ఇప్పుడు జెన్యూన్ గా, సో వాళ్ళు కూడా జెన్యున్ గా చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లేదు, హెల్త్ బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం. తనకి హెల్త్ కరెక్ట్ ఉంటే ఫైనల్ కొట్టేస్తారు. హెల్త్ బాగాలేకనే ఎలిమినేట్ అయ్యాం తప్ప ఇంకే రీజన్ లేదు అంటుంది జాను. కానీ లోపల చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. ఎందుకు అంటే నిజంగానే అన్ఫేర్ అనుకోవచ్చా? 5 మెంటర్స్ లో మోస్ట్ ఆఫ్ యు ఆర్ ద వెరీ టాలెంటెడ్ పర్సన్, ఎవ్రీవన్ నోస్ దట్. సో అన్ఫేర్ అనుకోవచ్చా? ఎక్కడ అనిపిస్తుందా లోపల? అలా ఏం లేదు, ఎందుకంటే మేము జెన్యున్ గా ఒప్పుకునేది ఏంటంటే మాకు హెల్త్ బాగాలేక ఎనర్జీ డౌన్ అయింది. సో ఇప్పుడు నేను ఒక డాన్స్ అని కాబట్టి నాకు తెలుసు, ఇప్పుడు మేము కరెక్ట్ చేయకుండా అన్ఫేర్ అని మేము అనలేము. సో అసలు డాన్స్ ఐకాన్ 2 కి మెంటర్ గా తీసుకుంటున్నారు జానుకి అని అనగానే, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడే ఛాన్స్ రాలేదు, ఇప్పుడే వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యు. సో ఓంకార్ గారి షో అంటే ఆబ్వియస్లీ ఆ హైప్ ఉంటుంది. సో డాన్స్ ఐకాన్ 1 లో చాలా మంది చూసాం మనము. సో ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 అని అనగానే ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. సో ఈ డాన్స్ ఐకాన్ 2 లో జాను మెంటర్ అనగానే ఒక చిన్న వాటి ఇట్లా కనిపించింది అందరికి అన్నట్టు. ఎందుకంటే ఇంతకు ముందు డాన్స్ షో కూడా మేము చాలా చూస్తున్నాం నీది కాబట్టి. సో ఏంటి, ఎలా అనిపించింది ఈ జర్నీ? చిన్న జర్నీ, బట్ హౌ డిడ్ యు ఫీల్? చాలా బాగా అనిపించింది. అసలు ఓంకార్ అనే నాకు జానులరిని పెడదాం మెంటర్గా అన్నప్పుడే, అంటే నేను ఇప్పుడు ఓడిపోవచ్చు, ఎలిమినేషన్ అవ్వచ్చు, కానీ అక్కడే గెలిచాను నేను. చాలా మంది ఫోక్ అనగానే కొంచెం వేరేలాగా చూస్తారు. సో ఆ ఫోక్ డాన్సర్ ని తీసుకొచ్చి మెంటర్ గా కూర్చోబెట్టడమే ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిన్న జర్నీ కావచ్చు, బట్ ఎప్పటికైనా గుర్తుంటది అన్నయ్యతో నేను వర్క్ చేశాను అని. కానీ తినకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. చాలా మంచి డాన్సర్, బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఈ రోజు ఇలా అయింది. బట్ తిన మంచి పొజిషన్ లో ఉంటుందని నాకు నమ్మకం ఉంది.